బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సెక్యూరిటీ పెంచారు. ఇటీవల కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భంగా భద్రతా లోపాలు కనిపించాయి. దీంతో గులాబీ బాస్ కు పార్టీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశం, పార్టీ క్యాండిడేట్లకు బీఫామ్ అందజేత కార్యక్రమం సందర్భంగా బౌన్సర్లు కేసీఆర్ కు భద్రతగా ఉన్నారు. ఐడీ కార్డులు ఉన్నవారికే సమీక్ష సమావేశానికి అనుమతి ఇచ్చారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం రివ్యూ మీటింగ్ కు అనుమతించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, కేసీఆర్ కు భద్రత పెంపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తేజస్వి, ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి భద్రత పెంచారు. ఎందుకంటే మనం చూసాము, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనకు గతంలో సీఎం గా ఉన్నప్పుడు అది మూడంచెల భద్రత ఉండేది, మూడంచెల భద్రత ఉండేది. ఎవరు రావడానికి, ముందుకు రావడానికి ఈ ఇబ్బంది పరిస్థితి, ఆయన సాఫీగా ముందుకెళ్లిన పరిస్థితి కనబడ్డది. ప్రజల్ని కలవాలని అంటే ఖచ్చితంగా భద్రత నడుమ ఆయన సేఫ్ సైడ్ గా ముందుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఆయన ఒక్కసారిగా ఆయన ప్రభుత్వము ఏదైతే అంటే ఆయన పార్టీ ఓడిపోవడం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము రావడం, ప్రధానంగా ఈయన మాజీ సీఎం కావడంతో ఒకవైపు అయితే, మరొకటి భద్రత విషయంలో ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన కాలు జారి పడిపోయిన తర్వాత ప్రధానంగా ఆయన అనారోగ్య పాలయ్యారు. తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత బయటకు వచ్చిన విషయంలో ఆయన ఏదైతే నల్గొండ సభలో చూసాం మనం, మొట్టమొదటిగా నల్గొండ సభలో కేఆర్ఎంబి ప్రాజెక్టుకి సంబంధించి, అంటే కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది దానిపైన ప్రధానమైన విమర్శల ఆరోపణలు చేస్తూ నల్గొండ సభ పెద్ద ఎత్తున చేశారు. అప్పుడే ప్రధానంగా ఆయన హెల్త్ సిచ్యువేషన్స్ లో చాలా ఇంకా అప్పుడప్పుడే కోలుకుంటున్న సందర్భంలో ఆయన ఆ సభకు రావడం, ఆ సభలో ఒక్కసారిగా వందల మంది, వేల మంది ముందుకు రావడము ఆయనని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కనబడ్డాయి. ఇక అప్పటి నుండి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేశారు. ఆయనకు భద్రతా విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది కూడా చాలా మంది చర్చకు వచ్చిన అంశంగా చెప్పొచ్చు. చాలా మంది అన్నారు. అదే విషయం పైన మొన్న పొలంబాటలో కూడా కరీంనగర్ లో ప్రధానంగా ఈ ఒక్కసారిగా రైతుకు అంటే మిగతా కార్యకర్తలు వాళ్ళంతా కూడా కేసీఆర్ ను చూడాలని ముందుకొచ్చిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న పరిస్థితి కనబడ్డది. ప్రైవేట్ గా బౌన్సర్లను పెట్టుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కార్యకర్తల తాకిడి మాత్రం తగ్గలేదు. ప్రధానంగా ఒక్కసారిగా అందరూ మీదికి వచ్చేసరికి ఇంకా జరగరాంది ఏమైనా జరిగితే ఇబ్బంది పడే అంశంగా ఉంటుందనేది కూడా చాలా చర్చకు వచ్చిన అంశంగా చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక్కసారిగా మనం ఈ రోజు అనూహ్యంగా కొంత భద్రత పెంచినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు బీఫామ్లు ఇచ్చే కార్యక్రమము, ఒక విస్తృత స్థాయి సమావేశము, దాదాపు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అంటే మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఈ రోజు తెలంగాణ భవన్ కు వస్తున్నారన్న నేపథ్యంలో కొంత సెక్యూరిటీ మాత్రం పెంచినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా లోపలి ఎంట్రీకి వెళ్ళేటప్పుడు ప్రైవేట్ బౌన్సర్లు చాలా అడ్డుకునే ప్రయత్నం గతంలో చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పర్ఫెక్ట్ గా ఈ బౌన్సర్లు ఉన్నప్పటికీ కూడా ఎవరెవరు ఐడి కార్డులు ఉన్నాయి, ఆ ఐడి కార్డులు ఉన్న వాళ్ళనే లోపలికి పంపించడం, దాని తర్వాత వారు కూడా ఐడి కార్డులు వేసుకొని ప్రధానంగా ఈ యొక్క భద్రతను పర్యవేక్షించడం మాత్రం మనం ప్రధానంగా చూసాము తెలంగాణ భవన్ లో. కాబట్టి గతంలో ఉన్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు కొంత మెరుగ్గా ఉన్నదని చెప్పొచ్చు. భద్రతకు సంబంధించి కొంత భద్రత విషయంలో కొంత పెంచినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆయన గత కొన్ని రోజులుగా ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కూడా, పొలంబాటకు వెళ్ళినా, మిగతా సభలకు వెళ్ళినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వందల మంది అంటే అసెంబ్లీ ఓటమి, ఆ తర్వాత కేసీఆర్ ను చూడడం అనేది, కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది అభిమానులు తెలంగాణ ఉద్యమం నడిపిన చరిత్ర కేసీఆర్ కు ఉంది. ఆ తర్వాత ఆయనకు పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కూడా చాలా పేరు ఉంది. కాబట్టి ప్రధానంగా ప్రజలలో కూడా కేసీఆర్ అనేది ప్రధానంగా ఎక్కువగా అభిమానం ఉండడం వల్ల చూడడానికి ఒక్కసారిగా రావడము, ఆయనకు సంబంధించిన ఏదైతే సభలలో పెద్ద ఎత్తున ఆయన ముందుకు తోసుకుంటూ రావడం చాలా ఇబ్బందికరమైన సందర్భాలు మనం చూసాం. కానీ ఈ రోజు నుంచి ఆ కష్టాలు మాత్రం
అధినేతకు తప్పినవనేది కూడా తెలుస్తా ఉంది. భద్రత కూడా పెంచినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులు ఇక నుండి ఉండవనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. తేజస్వి.